ఈరోజు మన ఐటమ్ మన రెగ్యులర్ కస్టమర్ రాధా మనోహర్ దాస్. ఈ రాధా మనోహర్ దాస్ రీసెంట్గా మాట్లాడిన మళ్ళీ ఈ వస్తూనే ఉంటాయి, మనకు తప్పదిక. ఇట్లాంటి ఎదవల్ల మనం అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉండాలి అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ ఎదవా అనకూడదు. మనం అతను ధర్మం కోసం ఏదో చేసుకుంటున్నాడు, మనం అలా ఎందుకు మాట్లాడాలంటే ధర్మం కోసం చేసుకుంటే పర్లేదు, కానీ ఇతర మతాలని లేకపోతే దేశంలో ఉండే రాజ్యాంగానికి సంబంధించిన పదాలని వీటన్నిటిని కూడా మాట్లాడుతున్న లతుకోరిని ఎందుకు మీరు అలా మాట్లాడరు? ఆడే పెద్ద ఎదవ కదా అని చెప్తున్నా సరే నేను మాత్రం అలాంటి భాష మాట్లాడే ఉద్దేశం, ఆలోచన ఏది మాకు లేదు. హుందాగా మాట్లాడదామని అనుకుంటున్నాం. రాధా మనోహర్ దాస్ గారిని పేష్ కరియే ఐటమ్. అంటే ఓకే, సారీ, మ్యాటర్ ఏంటంటే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ కనిపించింది, దానికి సంబంధించిన కొన్ని ముచ్చట్లు మనం మాట్లాడుకుందాం దాస్తో. సరే సార్, ఒక్క మాట. అంటే ఇంటర్వ్యూర్, నేను హిందూగా గర్విస్తాను, హిందూగా జీవిస్తాను. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, మన దేశం సెక్యులర్ దేశం అంటే చెప్తాను. ఈ బూతులు నేను వినలేను. అది ఒక్క మాట. నువ్వైతే మాట్లాడాలి. మరి చెన్నారెడ్డి మన సీఎం అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకో. నువ్వు కాదు రేవంత్ రెడ్డి సీఎం. అలా నిజం అంటే సెక్యులరిజం అనేది ఒక భ్రమ. డిసీజ్ ఓన్లీ అటాక్స్ హిందూస్ అంతే. మన రాజ్యాంగంలో తొక్క సార్, రాజ్యాంగం తొక్క అంటే ఈ సన్నాసి చెప్తాడు. వీడికి తొక్క. ఈడి రాధా మనోహర్ దాస్ గారి సమస్య ఏంటంటే సెక్యులరిజం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యులరిజం అంటే బూతు అంటున్నాడు దాసు. అసలు సెక్యులరిజం అంటే ఏంటో నీకు తెలుసా? అసలు సెక్యులరిజం అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? సెక్యులరిజం అంటే ఏమనుకుంటున్నావు? నీ దృష్టిలో సెక్యులరిజం అంటే ఏంటి? సెక్యులరిజంలో చాలా రకాల సెక్యులరిజమ్స్ ఉన్నాయి. నీకు తెలిసిన సెక్యులరిజం ఏంటి? చదువుకుని సచ్చావలేదో తెలియదు, కానీ ఇట్లా సన్నాసిలా తిరుగుతున్నావు, అది వేరే విషయం. కానీ నీ దృష్టిలో సెక్యులరిజం అంటే ఏంటి? అసలు నీకు తెలిసిన సెక్యులరిజం చెప్పబోని. నీకు తెలిసిన సెక్యులరిజం అంటే ఏంటి? అదొక డిసీజ్ అంటున్నావు. నీ మైండ్లో మలం పెట్టుకొని, నీ మైండ్లో మతోన్మాదం అనే ఒక మలం పెట్టుకొని ఒక సెక్యులరిజం అనే పదాన్ని నువ్వు డిసీజ్ అంటే ఎట్లా? చెప్పు దాసు, కరెక్ట్ కాదు కదా అది. నీకు తెలిసిన డెఫినేషన్ ఎవరు ఉంటే చెప్పు, చెప్తే మనం మాట్లాడుకుందాం. దాసు ఏమనంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చేసి చిలిపి మాటలు మాట్లాడి బ్లాక్ చేసుకుని వెళ్ళిపోయేంటి దాసు? తప్పు కదా. ఇప్పుడు నీకు దమ్ముంటే, నీలో దమ్ముంటే దాసు, నువ్వు కామెంట్ సెక్షన్లోకి వచ్చి మాట్లాడతాం ఎందుకు? కామెంట్ సెక్షన్ పోయి బ్లాక్ చేసుకోవడం ఎందుకు? అదే సినిమాలో బ్రహ్మానందం గారు విలన్స్ అందరూ అలా లైన్లో నుంచొని ఉంటే ఎదుటి యాంటాగనిస్టులు అందరూ లైన్లో అక్కడ నుంచొని ఉంటారు. వచ్చి అలా రూమ్లోకి వచ్చి, రే మీరు దమ్ముంటే నన్ను పట్టుకుంటారని పారిపోతాడు. అంటే అదేంటి స్ట్రాటజీ? మీకు దమ్ముంటే ఇది ప్రూవ్ చేయండి అని చెప్పని పారిపోయావేంటి బ్లాక్ చేసుకొని? ఏదో అటు పారిపోతే అట్టగా చెప్పు. చెప్పు దాసు, సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నావు నువ్వు, సరే ఓకే. అంటే ఇక్కడ సెక్యులరిజము, సూడో సెక్యులరిజం అని చెప్పని రెండు పదాలను ఎక్కువగా ఈ మధ్య మాట్లాడుతున్నారు ఈ బత్తాయిలు కొంతమంది. చూసే వ్యూవర్స్ కూడా మీరు అర్థం చేసుకుని, వీళ్ళకి అసలు ఏంటో తెలియదు వీళ్ళకి. సెక్యులరిజం, సూడో సెక్యులర్. అసలు సూడో సెక్యులరిజం అన్నప్పుడు సెక్యులరిజం అనేది కరెక్టేగా. ఇప్పుడు దొంగ బాబా అనేవాడు ఎవడన్నాడు? బాబాలే దొంగలో. దొంగ బాబా ఏంటి మళ్ళీ? అంటే మంచి బాబాలు వేరే ఉంటారా? ఉండరుగా. ఇప్పుడు ప్రజలను మోసం చేసే ఈ ప్రేయర్ ఆయిల్ వాడే పాస్టర్లు లేకపోతే తాబీజ్ మహిమలు ఇలా దొంగలు విడివిడిగా ఉంటారా? దొంగలు అంటే దొంగలే. అట్లాగా సూడో సెక్యులర్స్ అంటే, సూడో సెక్యులర్స్ అనే పదం ఒకవేళ ఎగ్జిస్ట్ అయితే సెక్యులర్ అనే పదం ఉన్నట్టే, అంటే సెక్యులరిజం అని మీరు ఒప్పుకుంటున్నట్టేగా. నీ దృష్టిలో సెక్యులరిజం అంటే మంచిదేగా. అప్పుడు ఈ ద్వంద్వ వైఖరి అంటారు చూసావా? అంటే అదేలే, మనం చదువుకు సచ్చి మనకి ఏదైనా తెలిస్తే, ఇలాంటివన్నీ రాజ్యాంగ విలువలు ఇవన్నీ తెలిస్తే మనకి బాగుంటుంది. మనకి చదువు లేదు, సన్నాసులు మన రోడ్డు మీద తిరుగుతూ ఉంటాం. బాడీ షేమింగ్ మళ్ళీ ఇంటర్వ్యూ సిగ్గన్నా ఉండాలి పాపం. నేను స్లిమ్గా ఉన్నానంటే ఎట్ట కుదిరిద్ది అంటే బాడీ షేమింగ్ మళ్ళీ మనకి. మాటకు ముందు అంటావు, మాట తర్వాత అంటావు, నోట్లో పళ్ళు ఉన్నాయో లేదో
మొత్తం పళ్ళు ఊడిపోయినాయి, చెట్టు పెట్టుకున్నావు, ఏంది ఇట్ట అంటావు. మరి అలా అనొచ్చా నిన్ను? తప్పు కదా, ఎవరైనా అలా అనకూడదు కదా. ఇప్పుడు మేమన్నా సరే తప్పు కదా, అది కరెక్ట్ కాదు కదా. ఆయన ఆ ఎదురు ఆయన్ని పట్టుకొని నువ్వు స్లిమ్గా ఉన్నావంటే అట్ట కుదిరిద్దని నవ్వుతున్నాడు, ఈకిలుతున్నాడు. అమ్మ ఇంటర్వ్యూ నిజం మాట్లాడండి, పొడుగ్గా ఉన్నా అంటే నిరూపించాలి. చెక్కులను నిరూపిస్తే వింటాం మీ మాట, అంటే వింటామా? నిరూపిస్తే వింటాం. నిరూపించడం ఏంటి అసలు? వాట్ యు మీన్ బై నిరూపించడం? సెక్యులరిజం అంటే నిరూపించడం ఏంటి? ముందుకు వెళ్తే ఈ సన్నసం చెప్తాడని చూద్దాం. సన్నస్కమని అన్నా వస్తే అబద్ధం, అది నిజం కాదుగా. నువ్వు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి దొంగవే, మసీద్ నుంచి రూపాయలు తేలేని దొంగవే, చర్చి నుంచి రూపాయలని తీసుకురాలని దొంగవే, జెరూసలేంకి మక్కాకి పైసలు గుళ్ళోంచి ట్యాక్సుల నుంచి ఎత్తుకెళ్ళే దొంగవే. సెక్యులరిజం అనే పదం ఎవ్వడం వాడకూడదు. ఇదిగో ఇందుకే సన్నాసి అనేది. ఈ దాసుగాడిని సన్నాసి అని ఎందుకు అంటానని అంటే ప్రజలకేమో అర్థం కాదు. ప్రజలందరూ అడుగుతారు, ఎందుకంటే మీరు సన్నాసి అంటున్నారని. నేను అనను, అడుగుతారు. సన్నాసి అన్నాడిని, సన్నాసాడు, సన్నాసి అన్నా నీకు తెలియదు అన్నా అని చెప్తారు. నేనేమో నమ్మను, నేను మంచోడిని కదా, నేను నమ్మను. సన్నాసి అని ఎందుకు అంటున్నావు? ఇందుకే. ఇది ఏమన్నా ఆర్గ్యుమెంటా? ఈ ఆర్గ్యుమెంట్ మీరు కూడా ఎప్పుడైనా వ్యూవర్స్ మీరు ఒకవేళ వింటే, హిందూ దేవాలయాల్లో తీసుకునే డబ్బులన్నీ మిగతా వాళ్ళకి ఎందుకు కడుతున్నారు? గవర్నమెంట్ ఎందుకు దేవాలయాల్లోంచి డబ్బులు తీసుకుంటుంది? అసలు అక్కడ మొదలవల హిందూ దేవాలయాల్ని టేక్ ఓవర్ చేసుకుంటుంది డబ్బుల కోసం కాదు. మన దేశంలో, మన అనాగరిక ప్రపంచంలో, మన దేశంలో ఉండే వివక్షలో కులాలని మనుషుల్లా చూడకుండా మనుషులకి వర్ణ వ్యవస్థను ఒకటి పెట్టి శూద్రులని, దళితులని, గిరిజనులని, ఆదివాసీలని చెప్పని విడదీసి వీళ్ళందరూ శూద్రులు, దళితులు, ఆదివాసీలు, వీళ్ళు గుళ్ళోకి రావడానికి కుదరదంటే ఈ దేశ రాజ్యాంగం నిర్మించుకున్న తర్వాత ఇట్లా కాదమ్మా, అలా కుదరదు. మనిషిని మనిషిలాగానే చూడాలి. ప్రభుత్వాన్ని మాత్రం ఎంటర్ఫీర్ అయ్యి మీరు మనుషుల్ని మనుషుల్లా చూడకపోతే కుదరదు. ఇక్కడ నువ్వు గొప్పేమో కానీ మాకు కాదు. ఈ దేశం ఒక సెక్యులర్ దేశం, ఇది ఒక డెమోక్రటిక్ స్టేట్ ఇది అని ఫామ్ చేసుకొని ప్రతి మనిషి రైట్ టు రిలీజియన్ అని చెప్పని ఒక తెచ్చుకొని మనం ప్రతి మనిషికి వాళ్ళు నమ్ముకున్న దేవుడిని పూజించుకునే హక్కు ఉంది అని చెప్పి అలా పూజించుకునే ప్రాసెస్లో గుళ్ళోకి వెళితే ఆపే అధికారం ఏ నా కొడుక్కి లేదు. వాడు ఎవడైనా సరే అని చెప్పని కొన్ని వర్గాలని చాలా 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 ప్రభుత్వం దగ్గరికి తీసుకునే ప్రాసెస్లో గుడులని టేక్ ఓవర్ చేసుకుంది ప్రభుత్వం. డబ్బుల కోసమా? అరే సన్నాసి, గుడిని టేక్ ఓవర్ చేసుకున్నంత మాత్రాన్ని డబ్బులు తీసుకుంటున్నట్ట. ఇది ఎక్కడ లాజిక్? ఈ దేశంలో 90% జనాభా హిందూ మతాన్ని నమ్ముకునే వ్యక్తులే కదా, అవునా? ఇది అగ్రి చేస్తావురా సన్నాసి నువ్వు? హిందూ మతాన్ని నమ్ముకుండే 90% మనుషులు ఉన్న ఈ జనాభా ఉన్న ఈ దేశంలో దేవాలయాల నుంచి వచ్చిన డబ్బులు 90% హిందూ జనాలకే కదా కేటాయిస్తుంది. ఈ లాజిక్ ఎట్లా మిస్ అయిపోయావురా దాసు నువ్వు? అంటే ఏ దేవాలయం నుంచి ఎంత తీసుకున్నా డైరెక్ట్గా తీసుకెళ్ళి ముస్లిం జేబులోనో, డైరెక్ట్గా తీసుకెళ్ళి క్రిస్టియన్ జేబులోనో పెడతారేంట్రా సన్నాసి అని ప్రజలు అనుకుంటున్నారు. ఈ లాజిక్ కరెక్టే కదా దాసు? ఈ లాజిక్ కరెక్టేనా? ఇప్పుడు ఇంత పెద్ద దేశంలో 90% మంది ఎవరున్నారు? హిందూ మతాన్ని నమ్మే వ్యక్తులు ఉన్నారు. మరి అలాంటి దేశంలో గుళ్ళల్లోంచి డబ్బులు తీసుకొచ్చి అంతా తీసుకెళ్ళి క్రిస్టియన్స్కి, అంతా తీసుకెళ్ళి ముస్లిమ్స్కి, మొత్తం తీసుకెళ్ళి హేతువాదులకో నాస్తికులకో పెడతారా ప్రభుత్వాలు? అసలు అట్లా జనాభా ప్రాతిపదికన మనుషులకి ఇంత ఇస్తారా? అది ఈ లాజిక్ మనకు తెలియదు. ఇక్కడ మనం చదువుకొని సావలా. మనకల్లా ఏంటంటే బయట రోడ్డు మీద నుంచోవటం, ఆ సంచి అది వేసుకోవటం, గుండు కొట్టించుకోవటం, లేకపోతే ఆడియో కాల్ రికార్డింగ్ డిచ్చికి అనకుండా మాట్లాడటం, పట్టుకోవడం, వెనకమాల నుంచి ఇవన్నీ ఉండటం, తర్వాత మళ్ళీ మనం బయటకు వచ్చి సొత్తపూస కబుర్లు చెప్పటం. ఇది మనకు తెలుసు. విషం చిమ్మటం, వేరే మతాలని విషం చిమ్మటం వేరే మతాల మీద, ఇదే మనకు తెలిసింది. ఇదేమి లాజిక్ దాసు? నాకు అర్థం కాదు. హిందూ దేవాలయాల నుంచి తీసుకొచ్చే దొంగలా? ఎవరు? ప్రభుత్వాలా? మరి హిందూ దేవాలయాల నుంచి తీసుకున్న ప్రభుత్వాలు దొంగలైతే మరి అదే హిందూ దేవాలయాల నుంచి తీసుకున్న డబ్బుని తీసుకుంటున్న 90% మంది హిందువులు ఎవరు? వాళ్ళు ఎవరు దాసు? వాళ్ళు దొంగలా? మాకు తెలియదులే, చెప్పు నువ్వు. అంటే కనీస రాజ్యాంగ విలువలు,
అంటే నాకు తెలిసి అది 80% అనుకుంటా. ఐఎమ్ కరెక్టింగ్ మై సెల్ఫ్. 90% కదా 80%, ఎక్కువ శాతం 80% తీసుకుంటుంటే ఇదే హిందూ జనాభాకి ఇస్తుంటే నీ బాధ ఏంటి దాసు? అంటే వాళ్ళే హిందూ మతస్థులే చక్కగా రాజ్యాంగ ఫలాలని లేకపోతే దేవాలయాలకు వచ్చిన డబ్బుని, అండ్ మోరోవర్ మొత్తం అంతా డబ్బు వెళ్ళిపోదు, దేవాలయాలని తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న ఘన చరిత్రకి దాన్ని మెయింటైన్ చేయడానికి, వచ్చే భక్తుల రద్దీలు తట్టుకోవడానికి, ప్రసాదాలకి అన్నిటికీ కూడా డబ్బులు కేటాయించాల్సి వస్తుంది. వాటిని నిర్మించుకోవటానికో మెయింటైన్ చేయటానికో ఖచ్చితంగా డబ్బులు కావాలి. మనం సన్నాసులు మనకి ఎన్ని ఆడ తెలుస్తాయి, మనకు తెలియదు కదా. చెప్పు దాసు. అది ఇదిగో మళ్ళీ 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 నేను సన్నాసిని అని చెప్పని రాధా మనోహర్ దాస్ ప్రూవ్ చేసుకుంటానే ఉన్నాడు. చూసారా? మీరు నమ్మరు అన్నా. వాడికి ఏం తెలుస్తావదన్నా, వాడికి రాజ్యాంగం తెలియదు, కోర్టుల్లో వచ్చే హీరింగ్స్ తెలియవు, కోర్టు నుంచి వచ్చిన మన జడ్జిలు ఇచ్చిన జడ్జ్మెంట్స్ తెలియవు, రీసెంట్ ఏం ఫాలో అవ్వడు, ఇంతకుముందు ఫాలో అవ్వడు, వాడికి తెలియదు అన్న సత్యదవా అని అంటే నేను నమ్మను, ఎడ్యుకేట్ చేద్దాం అనుకుంటా. కానీ అక్కడ ఇదిగో మీరు వీళ్ళందరూ చెప్పేది నిజమే అనుకుంటా. ఎందుకంటున్నానంటే ఈ మాట, రీసెంట్గా కొన్ని నెలల క్రితం కూడా సుప్రీంకోర్టు రీసెంట్గా అంటే ఇదిగో ఇప్పుడు ఈ సన్నాసి చెప్పినట్టే ఏంటి సెక్యులరిజం అనే పదాన్ని తీసేయాలి అని చెప్పని ఒక కోర్టులో కేసు వేస్తే, సుప్రీంకోర్టులో పిల్లు దాఖలు చేస్తే దానికి సుప్రీంకోర్టు ఏమనిందో తెలుసా? దో ఇట్ వాజ్ ఇన్హెరిటెంట్. మీకు ఎగ్జాక్ట్గా లైన్ మీకు చెప్పాలి అంటే, ద కోర్ట్ డిస్మిస్డ్ ద ప్లీస్, అంటే ఏ అయితే ప్లీస్ వెళ్ళినాయో అవన్నీ కూడా ద కోర్ట్ డిస్మిస్డ్ ద ప్లీ అండ్ హెల్డ్ ద సోషలిజం అండ్ సెక్యులరిజం ఆర్ ఇంటిగ్రల్ టు ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అర్థమైందా? ఈ సన్నాసికి మళ్ళీ తెలుసో తెలీదో వ్యూవర్స్ కోసం ఇది చదువుతున్నాను. ఓకే, సో the court opined that socialism in the Indian context primarily means a welfare state that provides equality of opportunity and does not prevent the private sector from thriving. And similarly, over time, India has developed its own interpretation of secularism. The state neither supports any religion nor penalizes the profession of practice of any faith. In essence, the concept of secularism recepts one of the facets of right to equality. అంటే అరే సన్నాసి, నీకు ఇదంతా చెప్పిన అర్థమై చచ్చిద్దని నాకు తెలియదు, ఎందుకంటే చదువుకొని చచ్చుంటే అబ్యూజ్డ్ అని ఎందుకంటావు, అబ్యూజ్ని కదా. సో సింపుల్గా చెప్పాలంటే అది మన దేశంలో ఉండే, అంటే అది కొత్తగా తీసుకొచ్చి యాడ్ చేసిన ఎప్పటి నుంచో మన దేశంలోనే ఉన్న ఒక ఇంటిగ్రల్ పార్ట్ సెక్యులరిజం అనేది. కొత్తగా తీసుకొచ్చి 70లోనో 60లోనో యాడ్ చేశారు కాబట్టి తీసేయాలి అని చెప్పి బత్తాయిలా ఎంత గింజుకున్నా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ధర్మాసనం ఈ దేశంలో ఉండే బేసిక్ స్ట్రక్చర్ అది, ఎవరో కొత్తగా తీసుకొచ్చి పెట్టే వర్డ్ కాదు అది, మన ప్రజల్లో మన దేశంలో ఉన్న కల్చర్ అది అని చెప్పింది అనమాట. సో కొత్తగా మళ్ళీ కేసు ఏమంటావు ఏంట్రా దాసు? ఇందుకే చదువుకు సస్తే, తెలుసుకొని సస్తే, కొంచెం కనీసం చదువుకు చదవకపోయినా జనరల్ నాలెడ్జ్ అని ఉండాలిగా. జనరల్ నాలెడ్జ్ అంటే ఈ మొత్తం ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందని కొంచెం జ్ఞానాన్ని మనం తీసుకోవాలిగా దాసు. అది సెక్యులరిజం ఆ పదం నాట్ అప్లికబుల్ టు రాజ్యాంగం నుంచి తీసేయాలి. దరిద్రం, అది అబద్ధం. రాజ్యాంగం నుంచి తీసేయాలంట. చెప్పు మనకెందుకది ఏదో దరిద్రం. నేను మిమ్మల్ని ఏమో బిఎస్ గారు అనాలా, నువ్వేమో ఏమిరా పంతులు అంటావా? ఏడుంది సెక్యులరిజం? ఎవడన్నాడరా గుండుగా? నువ్వు కదరా ఎదురు కూర్చొని బాడీ షేమ్ చేస్తుంది. లావుగున్నావు, నువ్వు బండకున్నావు, స్లిమ్గా ఉన్నావు అని నేను అంటానా? అనొచ్చా అని అంటున్నావు. బిఎస్ గారు అంటేనంటే ఎదుటి వాళ్ళు ఒరే తురే అంటున్నారా? ఎక్కడంటున్నారా? అసలు ఇది ఎక్కడ లాజిక్ రా? సెక్యులరిజం చెప్పరా? వేములవాడలో ఏముంది? గుడి రాజరాజేశ్వర స్వామి. ఇంకేముంది పక్కన? తెలుదా? పీడుగులే, పీడుగు ఉంది సార్ పక్కన. చూడలేదు.
దర్గా ఉంది సార్ పీనుగా. ఓకే. వేరే మతం మీద హేట్రేడ్ చూడండి. గొడదాయి వెళ్ళి వాడు కొడతాడు, అదేందో నెమలేకలతో దేందో కొడతాడు. అక్కడ శివుడికి మొక్కి ఇక్కడ శవాన్ని మొక్కి వస్తాడు. శివుడి గుళ్ళో పైసలన్నీ గవర్నమెంట్ కావాలి. ఆ పీను అక్కడ శివుడిని మొక్కి ఇక్కడ శవాన్ని మొక్కేస్తాడు. శివుడు ఎక్కడ ఉంటాడు రా? ఎరా గుండు, శివుడు ఎక్కడ ఉంటాడు రా? శివుడు ఉన్నాడా లేడా, అసలు నిజంగా దేవుడా, అసలు దేవుడు అనే కాన్సెప్ట్ ఉందా లేదా అనేది మా వర్షంలోకి వస్తే మళ్ళీ గిలగల కొట్టుకొని సస్తావు. అక్కడికి వెళ్ళట్లా. మతాన్ని గౌరవిస్తూనే, ఎదుటి వాళ్ళు ఆచరిస్తున్న మతాన్ని గౌరవిస్తూనే మాట్లాడుతున్నాం. శివుడు ఎక్కడ ఉంటాడు రా రే దాసు సన్నాసి? శివుడిని మొక్కి శవాన్ని మొక్కుతున్నారు. శివుడు ఎక్కడ ఉంటాడు రా? ఎదుటి వాళ్ళు నమ్మే ఒక మతాన్ని, లేకపోతే వాళ్ళు ఆచరించే ఒక కల్చర్ని కనీసం గౌరవించే ఇంగితం లేని నువ్వు సన్నాసివి కాకుండా ఇంకేమవుతారు? సన్నాసి నా కొడుకు. దగ్గర పైసలు వాళ్ళ పెట్టుకెళ్తారు. ఏడాది సార్ సెక్యులరిజం నువ్వు చెప్పరా, నువ్వు రాయి రాజ్యాంగం. మన గుళ్ళోనేమో ఆడి పీనుగు ఉండొచ్చా, పీనుగు పెట్టడమేమో వాళ్ళ దేవుడి మీద పెట్టడం నీదే. వాడి జోక్ చెప్పద్దు, జోక్ లేకుండా నేను చెప్పండి. ఇది అబ్యూజింగ్. మీరు ఎట్లయినా వాడుకోండి. ఈ దేశంలో మీ భావాన్ని మీరు చెప్పాలనుకున్న దాన్ని నేను మధ్యలో అడ్డుకున్నా కాబట్టి దాన్ని వదిలేసి మీరు చెప్పండి. కరెక్ట్ ఆన్సరే చెప్పారు. అది మంచి ఇంటర్వ్యూ, కరెక్ట్ ఆన్సరే చెప్పాడంట. ఈయన పేరేంటి? బుర్రా శ్రీనివాస్ అనేది ఉంటుంది ఇతని పేరు. పాప మా శ్రీనివాస్ గారి ఇంటి పేరు కూడా ఆయనకు కరెక్ట్గా ఉండుంటే బాగుండేది. ఆ బుర్రా అనేది నిజంగా ఆయన ఉండుంటే బాగుండేది. కరెక్ట్గా చెప్పారా? ఇది ఇంటర్వ్యూవా? మాలాంటోడికి రా పాడ్కాస్ట్ దాసు. అరే మాలాంటోడికి నీకు చెప్తాం. ఇచ్చారు అడగకుండానే. అది అసలు దుర్మార్గం. రైట్. అయితే నాకు ఈ ఆన్సర్ తో బిఎస్ఓఎస్. రైట్. ఇంకొక ఆక్షేపణ ఈ దేశంలో, మన దేశంలో మనమే కులాలు ఇట్లాంటివి అడ్డుగోడలు పెట్టి వాడిని గుడికి రానివ్వకుండా చేసి, అస్పృశ్యుడివి నువ్వు, అంటరాని వాడివి నువ్వు. మంచి ప్రశ్న. సమాజం నుంచి దూరం శ్రీనివాస్ గారు క్షమించండి, ఇంతకు ముందు ఏదో అన్నం మనసులో పెట్టుకోవద్దు. ఏంటి మంచి ప్రశ్న అడిగారు. సన్నాసుడు ఏం చెప్తాడో చూద్దాం. కదా ఈ మతం వాళ్ళు వచ్చి వాళ్ళని పట్టుకొని వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి చదువులు చెప్పించి వాళ్ళ మతంలోకి లాక్కున్నారు. మనం ఆ పని ఎందుకు చేయలేకపోయాం? ఇది మనలో ఉన్న లోపం కాదా? మన లోపం వల్లనే ఇలా జరగలేదా? చెప్పు. మీ ఇంట్లో నలుగురిలో ఒకడు వాడి యొక్క పొగడుతోనో ఇంకోటో వాడు రాంగ్ బిహేవ్ చేస్తే అది మీ అందరి దోషం కాదు. అలా పొగరెక్కిన వాళ్ళు సమాధానం చెప్పడు, లేదా బలిసిన వాళ్ళు, ఒళ్ళు కొవ్వెక్కిన వాళ్ళు వాడు తక్కువ వీడు ఎక్కువ అంటాడు. అది అగ్రకులం కాదు, అది ఉగ్రకులం. శంకరాచార్యులు వాళ్ళకంటే వీళ్ళెవరు గొప్పలు కాదు. శంకరాచార్యులు అన్నమాచార్యులు వాళ్ళకంటే వీళ్ళు గొప్పలు కాదు. కరెక్ట్. శంకర్లు చూపించారుగా. కరెక్ట్. శంకర్లు చూపించారుగా. అద్వైతం. చండాలు వస్తే తప్పుకోమంటే ఆయన చెప్పాడుగా, ఎవరు తప్పుకోమంటున్నావు అన్నాడు. ఈ పంచభూతాత్మకమైన శరీరాన్న లేకపోతే శాశ్వతమైన ఆత్మన అన్నాడు. ఇది కళ్ళు దాగే చండాలు. ఆయనకి వెంటనే అర్థమైపోయింది, వచ్చినవాడు చండాలు కాదు, పరమశివుడు. మంచి జ్ఞానోదయం, మంచి జ్ఞాన గులిగేశాడు మన దాసు. ఏమంటాడు? ఇప్పుడు ఆయన చాలా కరెక్ట్గా ఉన్న పాయింట్ అడిగాడు. అసలు ఈ వేరే మతాల గురించి మనం అడిగే ముందు మన మతంలో ఉండే బొక్క గురించి మనం మాట్లాడుకోవాలి కదా సన్నాసి అని అడిగితే, ఈ సన్నాసి చెప్పే క్వశ్చన్ ఏంటంటే, ఆన్సర్ ఏంటంటే, అలా చేసేవాళ్ళు అగ్రకులాలు కాదు ఉగ్రకులాలు అంటున్నాడు. అంటే అలాంటి చేసేవాళ్ళు అడు బ్యాడు, తప్పుడు మనిషి అని చెప్పని అంటాడు. ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాసు, నువ్వేం చేయాలంటే, నువ్వు ఒకసారి చిన్నజీఆర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కుతున్నప్పుడు నిన్ను దగ్గరికి కూడా రానికుండా అట్లా వేసాడు చూసావా దాసు? నేను కనీసం మనిషిలాగా కూడా చూడకుండా, నాకు ఇతను తాకితే నాలో ఉండే శక్తి, అంటే చిన్నజీఆర్ వర్షన్ ఎలా ఉంటుందంటే, ఆయనలో ఉండే పవర్ వెళ్ళిపోద్ది అని చెప్తాడు. కానీ అది కాదులే కాన్సెప్ట్, ఎంతమందికి తెలియదు కదా. ఎవరైనా మనుషులు చిన్నజీఆర్ దగ్గరికి వెళ్తే కనీసం తాకని కూడా తాకడం ఏంటి? ముందు శంకరాచార్యులు చెప్పిన సూక్తి ముక్తావలు ఉందే, అది వెళ్ళి నువ్వు చిన్నజీఆర్ స్వామికి చెప్పాలా? చెప్తావా దాసు? చిన్నజీఆర్ గారు రండి మనం కౌలించుకుందాం, హిందూ బంధువులం మనం అని అడుగు దాసు, అడుగు.
అడుగుతావా? అసలు రానిస్తాడా? షేక్ హ్యాండ్ అని ఇస్తాడా? షేక్ హ్యాండ్ దాకెందుకు, దగ్గరికి పక్కన కూర్చోబెడతాడా? కుదరదు. నీ సూక్తి ముక్త అవ్వాలి ముందు చిన్నజీఆర్ దగ్గరికి వెళ్ళి చెప్పాలా? ఇక రెండో విషయం, ఇదే ఆది శంకరాచార్యులు గారు అప్పట్లో ఒక మంచి శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం గురించి ఇంతకుముందు కూడా మేము చెప్పాం. అంటే కాషాయ వస్త్రాలు వేసుకొని, నెత్తికి పిలక పెట్టుకొని, గుండు కొట్టించుకొని, దేవుడి పేరు చెప్పుకొని జనాలను మోసం చేస్తూ డబ్బులు అడుక్కు తిని దొంగలు వస్తారు జాగ్రత్త అని ఆది శంకరాచార్యులు కూడా చెప్పారు. ఆ శ్లోకం కుదిరితే కింద ఏపిస్తా. అది మనలాంటి వాళ్ళ కోసమే దాసు. కరెక్ట్గా చెప్పారు. ఏంటో నువ్వు ఎలా ఉన్నావు అలాగే చెప్పారండి దాసు ఆయన అప్పట్లోనే, పెద్ద మనిషి. ఇక రెండో విషయం, ఇది అసలు ఇక్కడ లేదు, మనలో కొంతమంది అంటున్నావు కదా. నీకు ఎక్కడో విషయాలు వద్దు దాసు, మన దేశంలోనే జరిగిన విషయాలు. పొట్టి శ్రీరాములు గారు తెలుసా? అరే ఏంటి మళ్ళీ సోషల్ రిఫార్మర్ గురించి మాట్లాడుతున్నాడు, మతం గురించి అని చెప్పి అనుకుంటామేమో సన్నాసి. అదే మనకు తెలియంది. పొట్టి శ్రీరాములు గారు అనగానే అందరికీ మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన ఉద్యమం సత్యాగ్రహం చేశారు, ఆ తమిళనాడు నుంచి బయటకు వచ్చేటానికి కావచ్చు, ఇవన్నీ గుర్తుంటాయి కదా మనకి. పొట్టి శ్రీరాములు ఈజ్ మోర్ దాన్ దాట్. అంటే ఆయన ఎంత పెద్ద సోషల్ రిఫార్మర్ అంటే 1945 ఐ థింక్ 49 ఐ గెస్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నేను మీకు కావాలంటే అది ఎగ్జాక్ట్ డేట్ కూడా చెప్పగలను. 1946లో అంటే నెల్లూరులో వేణుగోపాల స్వామి దేవాలయం ఒకటి ఉండేది. 1946లో నెల్లూరులో వేణుగోపాల స్వామి దేవాలయానికి హరిజనులకి ఎంట్రీ లేదు. అంటే హరిజనులు అనే పదం ఇప్పుడు ప్రస్తుతానికి రాజ్యాంగంలో బ్యాన్ చేసిన పదం అది. అంటే ఇప్పుడు దళితులుగా పేరు అంటే మాట్లాడుకుంటున్న మనం వాళ్ళని, దళితులని, అప్పట్లో హరిజనుల్ని గుడిల్లోకి దేవాలయంలోకి రానియకపోతే నెల్లూరులోనే పొట్టి శ్రీరాములు గారు ఉంటున్న జిల్లాలోనే ఏనెళ్ళి 10 రోజులు నిరాహార దీక్ష చేసి అక్కడ ఆ హరిజనులు అనబడే దళితులకి ఎంట్రీ ఇప్పించాడు. టెంపుల్ ఎంట్రీ మూమెంట్ జరిగిందిరా సన్నాసి దాసు. ఇది మనకు తెలవదు. ఎవరో ఒకళ్ళు చేయటం ఏంటి? అసలు ఆలయాల్లోకి ప్రభుత్వం ఒకవేళ తీసుకోపోయి ఉంటే, టేక్ ఓవర్ చేసుకోపోయి ఉంటే ఎప్పటికీ కూడా అసలు దళితుల్ని మీరు రానిచ్చేవాళ్ళ, ఆదివాసీలని గిరిజనులు మీరు రానిచ్చేవాళ్ళ? ఇప్పటికీ కూడా టెంపుల్ ఎంట్రీ మూమెంట్ అప్పుడేంటి, ఇంకా పెరియార్ రామస్వామి కావచ్చు, ఇంకా రకరకాల చాలామంది ఉన్నారు. ఐ థింక్ మేబీ నాకు పేర్లు కూడా ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు కానీ, బట్ అన్టచబిలిటీ మూమెంట్స్ అంటే నారాయణ గురు, పెరియార్ రామస్వామి, గాంధీ, ఈవెన్ గాంధీ కూడా టెంపుల్ ఎంట్రీ మూమెంట్స్ మీద సత్యాగ్రహం చేశారు. ఏమీ లేకుండా ఆలయాల్లోకి మనుషుల్ని దళితుల హరిజనులైన పక్కన మనుషుల్ని రానియాలని చెప్పని ఎందుకు ఒక మూమెంట్ జరిగింది? ఎందుకు జరిగింది? అప్పుడెవరు క్రియేట్ చేశారు? ఇదంతా ఏంటి దాసు? మన సమాధానం చెప్పకుండా ఇప్పటికీ కూడా ఎన్ని ఇష్యూస్ నిన్నగాక మొన్న తెలంగాణలో జరగలేదా? నిన్నగాక మొన్న తెలంగాణలో ఇప్పుడు మనం ఏమంటారు సిద్దిపేట జిల్లాలో వెంకటాపురంలో బోనాలు తీసుకొని ఆ దళితులు వెళ్తుంటే వాళ్ళని ఆపేయలేదా? అమ్మ మీరు మాట్లాడతారేంటారు సన్నాసుల్లారా? కులం గురించి మాట్లాడితే ప్రాపర్గా సమాధానం చెప్పకుండా శంకరాచార్యులు సూక్తి ముక్తావలు చెప్తావా? నిజాలు ఒప్పుకోరా సన్నాసి. ఇప్పుడు ఏం జరిగినాయి అంటారు? తిరువల్లూరులో కావచ్చు, సిద్దిపేటలో కావచ్చు, రీసెంట్గా ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. మాండ్య, తిరువల్లూరు, మాది ఏంటది ముత్తుమరియమ్మన్ టెంపుల్ ఏదో ఉంది. అది డేటా మాత్రం ఖచ్చితంగా వీడియోలో ప్రజెంట్ అయ్యేటట్టు నేను చూస్తా, ఏ ఆలయాల్లో రెస్ట్రిక్షన్స్ వచ్చినాయా అనేది. ఓకేనా? ఇంకెక్కడ తిరుపతిలో ఈ బత్తాయి నా కొడుకులు కొంతమంది అడుగుతారు, తిరుపతిలో ఎవరు అడుగుతున్నారు దళితులు అని చెప్పని. తిరుపతి ప్రభుత్వ ఆధీనంలో ఉంది కాబట్టి అడగట్లా. గ్రామ దేవాలయాల్లోకి వెళ్ళిస్తే ఒక్కొక్కసారి మన గ్రామాల్లో ఉండే దేవాలయాల్లోకి వీటిలోకి వెళ్తే ఎవరి గుత్తాధిపత్యం నడుస్తుందో తెలుస్తుంది. నిజంగా గిరిజనుల్ని ఆదివాసులను రాణిస్తున్నారా, నిజంగా దళితులను రాణిస్తున్నారా, వాళ్ళందరినీ ఎందుకు అట్లా ఉంచారు అనేది గవర్నమెంట్కు తెలుసు కాబట్టే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని రాజ్యాంగబద్ధంగా ప్రజలందరూ సమానమే అని చెప్పి ప్రజలను రానిచ్చింది లోపలికి.
నువ్వేంద్రా సన్నాసి ఆయన నీ అమ్మ మీకు చెప్పడం ఇది తప్పదు. మరి ఏం చేస్తాం? ఇదిగో బుర్రలేని వాళ్ళందరూ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తుంటే అసలు మొన్న కొండా సురేఖని బట్టి విక్రమార్కని అక్కడ ఏమంటారు అది తీసుకెళ్ళి మన వాడు చూసే యాదగిరిగుట్ట అనుకుంటా కదా, యాదగిరిగుట్టలోనే కదా జరిగింది. వాళ్ళ కింద కూర్చోబెట్టారు కదా కొండా సురేఖని బట్టి విక్రమార్కని. ఏమో మీరే అసలు అవన్నీ ఎందుకు? అసలు ఇప్పుడు ప్రాక్టీసింగ్లో ఏం జరుగుతుంది? కొవ్వెక్కిన వాళ్ళు గడిచిన వాళ్ళు ఒక సిస్టమ్ని తయారు చేస్తే అది ధర్మం కాదే. ఇప్పుడు వాల్మీకి ఎవరండి? చిన్న చీరకు చెప్పది. కుల వివక్ష పాటిస్తున్న కొన్ని దేవాలయాల్లో ఉండే పూజారులకు చెప్పది. అది ధర్మం కాదే. అలాగే చెప్పవే. చిన్న చీరని కలిసినప్పుడు ఆయన అడగవే ఎందుకు? ఇప్పుడు వాల్మీకి ఎవరండి? నాకు అవన్నీ తెలియదు సార్. ఆమె నిమ్న జాతి వారిని నాకు ఇవన్నీ తెలియదు. కానీ నన్ను నా వాళ్ళు దూరం పెడుతున్నారు. నన్ను ఎవరు ఇది మీరు చెప్పేది గతం చెప్పడం ఆన్సర్ గతమే అంటే ఇప్పుడు గతం ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాక నేను గతం ఏంటి? ఇప్పుడు ప్రాక్టీసింగ్లో ఏం జరుగుతుంది? నార్త్ ఇండియాలో మొన్న మన మర్సీ మార్గరెట్ సంపాదకీయం చేసిన ఆ ఉచ్చల జలధి తరంగా అనే పుస్తకంలో ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి? కుల వివక్ష చేసి ఎంతమంది మీద మూత్రం పోయటమే. అంటే మూత్రం పోసి ఎదుటివాడిని తక్కువగా చూసి వాడు కేవలం తక్కువ కులానికి చెందినవాడు అని చెప్పని ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ గతం అంట గతం. ఇప్పుడేం జరుగుతుందిరా సన్నాసి? అది మాట్లాడవు. ఇతన్ని ఇంత అంటే వ్యూవర్స్కి కూడా అప్పుడప్పుడు ఎందుకు ఇంత టఫ్గా మాట్లాడుతున్నారు వీళ్ళు అని అనిపించవచ్చు నీకు. ద ఓన్లీ రీజన్ ఈజ్ బ్రదర్, మాకెవరు శత్రువులు కాదు. కానీ ఈ మతం అనేది లేకపోతే కులం అనేది వీటిని తీసుకొని వీళ్ళు రాజకీయాలు చేయడం ఎప్పుడు మొదలు పెడతారో, వీళ్ళందరూ ఎవరికి తొత్తులుగా ఉంటున్నారు. ఇప్పుడు ఎన్నడూ లేనిది బెజవాడలో ఒక సభ జరిగింది. చేసుకోవచ్చు, ఐ రెస్పెక్ట్ ఇట్. అలా ఒక మతానికి సంబంధించిన వ్యక్తులందరూ కలిసి చక్కగా సమూహంగా ఏర్పడి మన మతాన్ని ఎలా పెంచుకోవాలి ఇవన్నీ మాట్లాడుకోవడంలో తప్పు లేదు. కానీ దాంట్లో రాజకీయాలు మాట్లాడటం, మతానికి రాజకీయం ఏంటి సంబంధం? మతానికి రాజకీయానికి ఏంటి సంబంధం? ఇది ఎవడైనా సరే, అది అక్బరుద్దీన్ ఓవైసీ అయినా, ఈ రాధా మనోహర్ దాస్ గాడైనా, నరేంద్ర మోదీ అయినా, ఇంకా ఎవడైనా సరే, ఏ నా కొడుకులైనా మతానికి సంబంధించి రాజకీయాలను యాడ్ చేసి ఓట్ పోలరైజేషన్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మా భాష ఇంతే ఉంటుంది. మీ మతాన్ని మేము గౌరవిస్తాం కాబట్టి మా స్టాండ్ పాయింట్ ఎలానే ఉంటుంది. ఈడు సన్నాసి ఈ దాసుగాడు రోడ్డు మీదకి వెళ్ళి పక్క మతం మీద విషయం చెమ్మటమే. పక్క మతం మీద వాళ్ళని ముస్లిమ్స్కి సంబంధించి దర్గాలను పీనుగులు అంటాడు. రెండు మేకులు 3 మేకులను తట్టుకోలేనోడు దేవుడు ఎలా అవుతాడు అని చెప్పని అంటాడు. మరి ఏమంటారు, నదిలో దూకిన వాడిని బోయవాడి ఆరోకి చనిపోయిన వాడిని దేవుడు అని ఎందుకు అంటారు? మరి అంటే ఇలా ఎంచుకుంటూ పోతే సరైన నదిలో దూకి చనిపోయిన వాడిని దేవుడు అంటారా? ఎంచుకుంటూ పోతే మతంలో ఇదంతా ప్రతి ఒక్కళ్ళు నీ మతం గొప్ప అనుకోరా? వీడు చేస్తుంది అదే కదా. ఇది తప్పు కదా. ఇలాంటి వాడిని ఖండించకపోతే ఎట్లా? ఖండిస్తాం, తొక్కి పట్టి నారదీస్తాం. మా అన్న అంటాడు సరా, నా అభిమాన నటుడు, తొక్కి నారదీస్తామని. అట్లా అంత రేంజ్ మాకు లేదులే, కానీ ఏదో మాకు తెలిసినంత వరకు ప్రజలను ఎడ్యుకేట్ చేయడంలో ఇవన్నీ చేస్తూ ఉంటాం. అండ్ లాస్ట్గా ఫైనలీ సన్నాసి నీకే ఈ మెసేజ్. సెక్యులరిజం అంటే నీ ఉద్దేశం, నీ భావం, నీకు తెలిసిన అర్థం ఏంటో మాకు తెలియదు. కానీ సెక్యులరిజం అంటారా సన్నాసి? తెలుగులోనే చెప్తా. రాజ్యం మతాలతో ఇంటర్వ్యూన్ అవ్వకుండా మతాలని గౌరవిస్తూనే, బాబు మీ మతాన్ని మీరు ఫాలో అవ్వండి, కానీ రాజ్యం ఏ మతాన్ని ఫాలో అవ్వదు, రాజ్యానికి ఏ మతం ఉండదు అని చెప్పని, అంటే రిలీజియస్ ఇన్స్టిట్యూట్స్కి, రిలీజియన్కి దూరంగా ఒక రాజ్యం ఉండటమే సెక్యులరిజం. థ్యాంక్ యూ సో మచ్.